అండి. ఇప్పుడు మన చింతపండు నానబెట్టుకుని డబ్బాలో పోసుకున్నది మనం కొద్దిగా చుక్కలు ఆడేసుకొని చేతికి అనుకొని మళ్ళీ సబ్బు పెట్టి రాసుకున్నాం అనుకో తెల్లగా అవుతాయండి. గ్లాసులైనా మన దేవుని బోళ్ళు ఏవైనా తెల్లగా అవుతాయి. తొందరగా పని వచ్చిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా చాలా అవుతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎవరికైనా నచ్చితే ఇది ట్రై చేయండి. డబ్బాలు ఎత్తి పెట్టుకున్నాం అనుకో ఉప్పు వేసుకొని పెట్టుకున్నాం అనుకో చింతపండు నీళ్ళు పోసి నానబెట్టుకొని డబ్బాలో ఉప్పు వేసిన పెట్టుకొని మన ఇత్తడి బొల్లల్లో తోమేసుకోవాలి. గ్లాసుల్లో ఇప్పుడు ఈ బాటిల్ వేసుకున్నాం. ఇదిగో ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఉప్పు వేసుకుంటే మనకి ఎన్ని రోజులు అయినా ఉంటే తెల్లగా అవుతాయి. ఇట్లా వేసుకోవాలి. బోళ్ళు అన్నీ చాలా తెల్లగా అవుతాయి. మనం తోముకుంటే ఊకే ఇది వేసి అది వేసి ఇది చేసే బదులు చాలా బాగా అవుతాయి. ప్లేట్లు ఉన్నాయి. ఈ ప్లేట్లలో ఇట్లా ఇవన్నిట్లల్లో మనం వేసుకోవాలి. ఇట్లా వేసుకొని గిన్నె తెల్లగా అయితే ఊకే సబ్బు పెట్టి రాసుకుంటే ఇప్పుడున్న చింతపండు ఇట్లా గిన్నెలో మనం పుష్కి పోసుకున్నాం. ఇప్పుడు ఇట్లా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దీన్ని ఒక గ్లాస్ ఒక చిన్న బాటిలల్లో ఇలాంటిదల్లా ఎత్తుకోవాలండి.